శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆగస్టు 1న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జిల్లా యంత్రాంగానికి సూచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 1న సత్యసాయి జిల్లా మడకశిరకు సీఎం చంద్రబాబు తొలి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటి వద్దకే 4,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేయడానికి మడకశిరకు వస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్ష అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవితమ్మతో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. ఇది వెనక్రాయా లేకుండా పోతే మన మాన్య ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని తిరుమల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా నేను ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇలేరు అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంటి వద్దకే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏ విధంగా అయితే చెప్పారు, ఆ 3,000 ఏప్రిల్, మే, జూన్తో పాటు 4,000 లాస్ట్ 1వ తారీఖున 7,000 పెన్షన్ ఇచ్చారు. ఈసారి కూడా 1వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాంతానికి వచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉందో మీ అందరికీ తెలుసు. 45 రోజుల నుంచి అనేక శాఖల నుంచి తోడుతా ఉంటే అప్పులు బయటపడుతున్నాయి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 7 వైట్ పేపర్లు కూడా వదిలారు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. అయినా ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు తప్ప పెన్షన్లు కానీ సంక్షేమం కానీ పట్టించుకొని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మాకు చాలా ఆనందం.